జయ హరిహర వరలక్ష్మి వ్రతం రోజు అందరూ పూజలు వ్రతాలు చేసుకుంటారు, ప్రసాదాలు చేస్తారు. కానీ ఒక ప్రసాదం చేస్తే ఇద్దరి దేవతలను ఈ శ్రావణ మాసంలో ఇద్దరి దేవతలను పూజించిన పూజ ఫలితం వస్తుందన్నమాట. అదేంటంటే అన్నీ పెడతాం కానీ చలిమిడి పెట్టమండి. చలవ చలిమిడి అంటారనమాట. అది పెడితే గౌరీదేవి మంగళగౌరి అమ్మను కూడా పూజించిన ఫలితం వస్తుందన్నమాట. ఆ రోజు వరలక్ష్మి అమ్మని మంగళగౌరిగా కూడా భావించి చలవ చలిమిడి పెట్టడం వల్ల గౌరీదేవి పూజ చేసుకోలేని వాళ్ళకి ఆ అమ్మ అనుగ్రహం ఈ వరలక్ష్మి వ్రతంలో కలుగుతుంది అనమాట. ఆ చలవ చలిమిడి ఎలా అంటే పచ్చి బియ్యం ఉంటాయి, అంటే మనం పాకం పట్టుకోకుండా చేయాలన్నమాట. చలిమిడిని బియ్య పిండిని పచ్చి బెల్లం ఉంటుంది, అంటే బెల్లాన్ని తురిమి అందులో కలపాలన్నమాట. యాలకులు వేసి యాలకులు పచ్చి బెల్లం బియ్య పిండిని మిక్స్ చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి చలవ చలిమిడి. అలా పెట్టడం వల్ల ఆ నైవేద్యాలతో పాటు అమ్మవారికి ఆ నైవేద్యం కూడా సమర్పించుకోవాలన్నమాట. మంగళగౌరిగా భావించి అమ్మ ఇలా వ్రతం చేసుకోలేకపోయాను, నీవే మంగళగౌరివి, నీ అనుగ్రహాన్ని కూడా మాకు అందించు తల్లి అనేసి చలవ చలిమిడిని ప్రసాదిస్తే ఇద్దరి దేవతల అనుగ్రహం కలుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇంకా ఏంటంటే అందరూ వ్రతం చేసుకుంటాం. కొంతమంది సాయంకాలం వేళే ఈ వాయినాలు ఇచ్చేసాక అమ్మవారిని కదుపుతారండి. అలా కదపకూడదు. ఒకరోజు మొత్తం నిద్ర చేయాలన్నమాట. అమ్మవారు మన ఇంట్లో నిద్ర చేయాలి. అలా నిద్ర చేసినప్పుడు దీప నైవేద్యాలు అన్నీ మనం పెడుతూనే ఉంటాం కదా. సాయంకాలం వేళ కూడా పూజ చేసుకొని పడుకునేటప్పుడు అమ్మవారికి పానకం నైవేద్యంగా ఇవ్వాలి. పానకం నైవేద్యంగా పెట్టి సాంబ్రాణి ధూపం వేసి వీలుంటే అమ్మవారిని మనం పెట్టుకుంటాం కదా, అక్కడ పడుకోగలిగితే అది పడుకోండి. లేదు అనుకుంటే పక్కకైనా అంటే కింద పడుకోవాలి కదా, ఆ రోజు వరకు కింద పడుకోవాలన్నమాట. ఆ నైటు అలా పడుకోవడం వల్ల అమ్మ అనుగ్రహం కలుగుతుందండి. దర్శన భాగ్యం అంటారు కదా, అలా అమ్మ ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో మనకి దర్శనం ఇస్తుంది. అలాగే చెప్తుంది అనమాట. ఏదైనా మన కళల రూపంలో మనం నిష్టగా పూజ భక్తిగా చేసి వాయినాలను ఇచ్చి మళ్ళీ పుచ్చుకోవాలి. అలాగే వాయినాలను ఇచ్చి పుచ్చుకోవడం వల్ల అమ్మ అనుగ్రహం కలుగుతుందన్నమాట. తప్పకుండా వరలక్ష్మి వ్రతం రోజు నైట్ మాత్రం ఈ పని చేసి చూడండి. కదపకండి, ఆ రోజు కదపకూడదు. నెక్స్ట్ డే అమ్మవారికి పెరుగన్నం పెట్టి అమ్మ నువ్వు మా ఇంట్లో కొలువై ఉండు అంటే ఆ స్థిరలక్ష్మి అమ్మవారు ఎప్పుడు స్థిరంగా ఎక్కడ ఉండదు. ఎటు వెళ్ళి వచ్చినా మా ఇంటి వైపు మా ఇంట్లో కూడా తిరిగాడాలి అనేసి అనుకోవాలన్నమాట. వస్తూ వెళ్తూ ఉండు తల్లి అని అనుకోవాలి. ఆ అమ్మ స్థిరంగా కూర్చోవాలంటే గణపతిని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తండ్రిని కూడా అలా అనుకోవాలండి. అంతే కాకుండా నెక్స్ట్ డే ప్రసాదం ఇంకా చేసి అవన్నీ తీసాక ప్రసాదాలు పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకోవడం అది చేసుకోవాలి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే అమ్మవారిని పెట్టుకునేటప్పుడు మెయిన్గా అసలు అంటే చాలా రకాలుగా పెట్టుకుంటారు. అమ్మవారికి పసుపు 12 గంటలకి అంటే మధ్యాహ్నం పట్టపగటి నైట్ పూట 12 గంటలు అలా అవ్వాలన్నమాట. అలా టైం కల్లా మన ఇల్లు అంతా నీట్గా ఉండి ముగ్గులతో రంగవల్లులతో తిరిగి రంగవల్లులతో సువాసన వచ్చేలాగా అమ్మవారి పాదాలను సెంటు తెచ్చుకొని పాదాల అడుగులు వేసుకోండి. అలా వేసుకోవడం పాదాల అడుగులను వేసుకోవడం వీలు దొరికితే ఆవు పేడతో అలుక్కోవడం, ముగ్గులు వేసుకోవడం, ఈ పసుపు గడపలు పెట్టుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల పూజా వ్రతాలు చేయలేని వాళ్ళు కూడా అమ్మవారి అంటే గడప లక్ష్మి అమ్మవారిని ఆ రోజు 12 గంటలు నైట్ 12 అంటే గురువారం నైట్ తెల్లారుతుంది. ఇక 12 అయితే శుక్రవారం అంటాం కదా, అలా
ఆ టైం కల్లా మనం ఇల్లంతా శుభ్రంగా శుద్ధి చేసుకొని నీట్గా చేసుకొని ముగ్గులు వేసుకోవడం, రంగురంగు అంటే నీట్గా అలుపుకోవడం, ముగ్గులు వేసుకోవడం, పసుపు గడపలు పెట్టుకొని తోరణాలతో అలా ఉన్న ఇల్లు అంటే అమ్మకి చాలా ఇష్టం. ఏ ఇల్లు ఎక్కడ ఉందా అని, ఎలాంటి ఇల్లు ఉందా అని చూస్తూ ఉంటుందంట అమ్మవారు. కాబట్టి వీలైనంతగా అన్నీ నైట్ కల్లా మంచిగా చేసుకోండి. పొద్దున్నే మీరు అమ్మవారిని చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నైట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే 12 గంటలకి ఆ అమ్మవారు దిగి చూసుకుంటుందంట ఇల్లంతా, అంటే ప్లేస్లో ఎవరి ఇల్లు ఎలా ఉంది అనేసి. అది నాకు తెలిసిన విషయం, అందుకే నేను ఎప్పుడు ఇంకా అలాగే చేసుకుంటూనే ఉన్నాను ఇప్పటి వరకు కూడా. అలా 12 గంటలకి ఆవాహనం చేయడం వల్ల లక్ష్మీదేవిని ఎక్కువగా అర్ధరాత్రి వేళల్లో పూజిస్తారంట. కాబట్టి మనకు ఆ పూజ ఫలితం కూడా లభిస్తుందన్నమాట. అందుకని 12 గంటల టైంలో అమ్మవారిని మీరు పీఠం పెట్టుకోవడం కానీ ఇలా ఆవాహన చేసి చేసుకోవడం మంచిది. అలంకరించుకునేటప్పుడు అలా 12 గంటలకి స్టార్ట్ చేసుకోండి. ఇల్లంతా నీట్గా ఉంచుకోండి. సువాసనలు అంటే చాలా సువాసన ప్రీతి అమ్మకి. అంటే ఇది జవాది పౌడర్ అని ఉంటాయి, వేర్లు, వట్టి వేర్లు ఇలాంటివన్నీ దొరుకుతాయండి. కావాలనుకున్న వాళ్ళు తెచ్చుకోండి, కావాలనుకున్న వాళ్ళు కాదు. అమ్మ సెంటు రూము సువాసనతో నిండిపోవాలన్నమాట, అంత బాగుండాలను. పరిమళంగా ఉంటే అక్కడ అమ్మవారి దేవుళ్ళు ఉంటారనేసి అంటారు. అందుకోసం మనం సుగంధ భరితాలను, జవాది పౌడర్ స్మెల్ బాగా వస్తుంది. కొన్ని రావు, కొన్ని వస్తాయి, చూసి తెచ్చుకోండి. అలాగే దేవుళ్ళకి పెట్టే సెంట్లు ఉంటాయి, ఆ సెంట్లు, గంధం, ఇలాంటి రోజ్ వాటర్, ఇలాంటి సుగంధ భరిత వాటితో మీరు వేసుకునే పసుపు గడపలకి పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల మంచి సువాసనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రోజు మొత్తం సువాసన భరితంగా ఉండేలా చూసుకోండి. అలాగే యాలుకలు మనం అది పెట్టుకుంటాం కదండి, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇట్లా ఏంటంటే అమ్మవారికి కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారిని రెడీ చేసేటప్పుడు, కలశం రెడీ చేసేటప్పుడు అందులో కొంచెం జవాది పౌడరు, వాటరు, పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ వేస్తాం కదా. అలా వేసినప్పుడు వాటితో పాటు కొంచెం 1-2 యాలుకలు, కాస్త జవాది పౌడర్ కూడా వేసుకోండి. వేసుకోవడం వల్ల అంటే చందనం కూడా ఉంటే మంచి చందనం ఉంటుంది కదా, అలా వేసుకోవచ్చు అన్నమాట. సువాసన అనేది మెయిన్, దాని గురించి మాత్రమే నేను ఎక్కువగా చెప్తున్నాను అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే భక్తిగా హడావిడి చేసుకోకుండా భక్తిగా పూజ చేసుకోండి. నీట్గా పసుపు గడపలను అలుపుకోవడం, ముగ్గులు, ఇంకా తోరణాలు చేసుకోండి. ప్రసాదాలలో ఏది పెట్టినా పెట్టకున్నా మెయిన్ అమ్మవారికి అంటే చలమిడి పానకం, నైట్ పూట పానకము, గుగ్గిళ్ళు మనకు తెలిసినాయి కదండి, శనగలు, ఇవన్నీ పెడతారు కదా. పెట్టేటప్పుడు మర్చిపోకండి. 2 వాయినాలు, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం. అమ్మవారు లక్ష్మీదేవి మనతో రావాలంటే వాయినాలు ఇస్తూ తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్లనే అమ్మ అనుగ్రహం మనకి కలుగుతుంది, అంటే వస్తుందంట. అమ్మవారు అలా వస్తారు వెంటనే. ఆ రోజు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అంటే అమ్మవారి అనుగ్రహం కలిగితే ఇంక అన్నీ ఉన్నట్టే. ఒక్కసారికి కుబేరులు అయిపోతారని కాదు, కోటేశ్వర్లు అవుతారని కాదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా ఇలాంటివన్నీ చేసి చూడండి. నేను ఏమైనా మర్చిపోయి ఉంటే ఇంకేదైనా వీడియో ఈ 2 రోజుల్లో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్.